హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ప్రియాస్ వ్లాగ్స్. వినాయక చవితికి లేటెస్ట్ వెరైటీ డెకరేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందా అనేది నేను వివరంగా చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. మధ్యలో చూసారా గణపయ్య వచ్చింది, మనకి గణపయ్య ఉన్నారు. కింద మోదకాలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూసారా. మనకి కింద వచ్చి 2 ఎలకలు వచ్చాయి చూసారా, మోదకాలు ఫ్రూట్స్ తినడానికి. పక్కన వచ్చి ఏనుగులు దీపం పెట్టుకునేటట్టు వచ్చాయి, అవన్నీ కూడా 3D యాంటిక్ అండి. ఈ పక్కన 3 స్టెప్స్ దీపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్గా వాడుకోవచ్చు. పూజల దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. డీటెయిలింగ్ చూసారా, వెనకాల మకర తోరణం ఎంత బాగుందో. మనకి 3 ఆర్చిల కింద వచ్చింది, కింద పీఠం వచ్చింది. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. మీకు ఏ సైజ్ కావాలన్నా మీరు ఆర్డర్ ఇస్తే రెడీ చేసి ఇస్తారు. పక్కన వచ్చి నెమలి కుందులు వచ్చాయి, కింద వచ్చి అష్టలక్ష్మి చెంబు వచ్చిందండి కలసానికి. సిల్వర్ పీటలు వచ్చినాయి చూసారా, ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వెనకాల మామిడి తోరణం ఉన్నదండి, అది ఫైబర్ వచ్చింది, చాలా బాగుంటుంది. చూడండి డీటెయిలింగ్. పైన వచ్చింది పాలవెల్లి వచ్చిందండి. ఆకులు, పువ్వులు, కాయలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చుట్టూరా దేవుళ్ళు వచ్చారండి, స్వస్తిక్ చైన్స్తో అన్నీ రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఓవరాల్ లుక్లో చూడండి. వినాయకుడు కుర్చీలో కూర్చున్నారు. మనకి 3D అండి, ఇది కూడా యాంటిక్ పీస్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.